శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతకపరంగా చంద్రగ్రహ దోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ విదియ, రాత్రి 9:11 వరకు. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 2:31 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు కలహాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. విద్యార్థులు ఎక్కువగా అసంతృప్తికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో మాత్రం మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి సంపద పెరగటం లేదా స్థిరాస్తుల పైన మీకు అద్దెలు లాంటివి వసూలు అవ్వటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు భూ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఒక కొలిక్కి రావటం, దాంతోపాటుగా వాటికి సంబంధించి ఆర్థికంగా ప్రయోజనకరంగా అవి ఉండటం మీకు ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే మనం చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత లభించటం, దీంతోపాటు కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతోపాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే కోపావేశాలు అధికంగా ఉండటంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ సోదర సోదరీమణులతోటి కూడా మీకు అనేక విషయాలకు సంబంధించి గొడవలు కానీ, తగువులు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, అలాగే కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత తొలగిపోవటం అనేది మీరు చూస్తూ ఉంటారు. భూ సంబంధిత విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఈ రోజు అనేక విషయాలలో శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక కొలిక్కి రావటం, దీంతోపాటు ఈ పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, దీని వలన మీకు ఆర్థిక అభివృద్ధి ఉండటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మొదలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు మీరు ధైర్య సాహసాలను కనబరుస్తూ ఉంటారు. అలాగే ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకుంటూ వారి యొక్క ప్రశంసలు కూడా మీరు పొందే అవకాశం కనపడుతోంది. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత, సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు, దీంతో పాటుగా పెట్టుబడులలో లాభం కలగటం, నూతన పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే
కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనేది కనపడుతోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు పెరగటము, స్థిరాస్తి సంపద పెరగటము, స్థిరాస్తుల పైన అద్దెలు లాంటివి రావటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కూడా ఎదుర్కొంటున్న సమస్యలను మీరు అధిగమిస్తారు. అలాగే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, పేరు ప్రఖ్యాతులు పెరగటం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం, నూతన వస్తువాహనాలు అమరే అవకాశాలు, భూ సంబంధిత విషయాలలో మీకు సానుకూలత ఉండటం, అలాగే మీ పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. పనులు ఏవైతే ఉన్నాయో వీటిని నెమ్మదిగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు నెమ్మదిగా ఉంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవటానికి ప్రయత్నించాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కోపావేశాలు అధికంగా ఉంటాయి. దీంతో పాటు అనేక విషయాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మాత్రం మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం లేదా జాప్యం ఉండటం మీకు నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పొదుపు పాటించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. వృత్తి వ్యాపారాలలో కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి కూడా మీకు సమస్యలు కలిగే అవకాశం గోచరిస్తోంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి ఉద్యోగస్తులకి అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక అనుకూలతతో పాటు గౌరవ మర్యాదలు పెరగటం, అలాగే అనేక విషయాలలో మీరు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, గౌరవ మర్యాదలు పెరగటం, ఆర్థిక అభివృద్ధి, దీంతో పాటు సంతానానికి అనేక విషయాలలో మంచి వార్తలు వినే అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయి. తులారాశి వారు ఈరోజు రుద్ర మంత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యంతో పాటు వారికి సంబంధించిన అనేక విషయాలపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే మీ యొక్క పిత్రార్జితాలు, వీటి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి శ్రమాధికంగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా వారు ఆశించిన దానికంటే కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశి స్త్రీలకి కూడా వృత్తి వ్యాపారాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ యొక్క స్నేహితులతోటి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు,
అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా కొంచెం ఈరోజు ప్రతికూలత ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు కోపావేశాలు అధికంగా ఉండటం, సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటి గురించి మీరు ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, పెడుతున్న పెట్టుబడులలో నష్టాలు ఎక్కువగా ఉండటం, ధన నష్టం కలుగుతూ ఉండటం, భూ సంబంధిత విషయాల్లో ఆశించినట్టుగా ఫలితాలు రాకపోవటం, మీకు ఇంటికి సంబంధించి కూడా ఇబ్బందులు లాంటివి ఉండటం, రిపేరింగ్ వర్కులు ఇలాంటివి ఉండటం, వాహనాలకు సంబంధించి జాగ్రత్తలు వహించటం లేదా వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం అనేది అవసరం. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు కూడా మీ యొక్క పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కొంచెం మీరు గోప్యత పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి చర్చించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ప్రతికూలత తక్కువగా ఉంటుంది. మీరు కోరినట్టుగా, ఆశిస్తున్నట్టుగా ఈరోజు పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతోపాటు కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. నూతన వస్తువాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. భూ గృహ సంబంధ విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతోపాటు ఆకస్మిక ధనలాభం, మీరు అనేక పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులలో కూడా లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ వీరు ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. చేయని పనులకు కూడా మీరు నిందారోపణ భరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. భూగృహ సంబంధ విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు లేకపోగా అవి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు కోర్టు విషయాలలో కూడా పరాజయం లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే కోర్టు వ్యవహారాలు వాయిదా కోరటం కానీ లేకపోతే రాజీ పడటం కానీ మీకు మంచిని కలిగిస్తుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం నెమ్మదిగా మార్పులైతే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి అనేక శుభ ఫలితాలు లేదా పరిణామాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. వారి పేరు మీద పెట్టిన ప్రతి పెట్టుబడి కూడా మీకు ఆర్థికంగా అనుకూలతను కలిగిస్తూ ఉంటుంది. దీంతోపాటు నూతన పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఏవీ గోచరించటం లేదు. వ్యాపారస్తులు ఎవరైతే రియల్ ఎస్టేటు లేదా కన్స్ట్రక్షన్స్ వీటిల్లో ఉంటారో వీరికి ఈ పనులన్నీ ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉంటారు. పొదుపు పాటిస్తూ ఉంటారు. స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు.
సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.